హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం అంతా కూడా iOS 17.3ని మన ఫోన్లో ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. దాంట్లో కొత్త ఫీచర్స్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది రాబోయే కొత్త అప్డేట్ గురించి, అదే iOS 17.4. ప్రస్తుతం ఇది యూరోపియన్ కమ్యూనిటీలో డెవలపర్స్ బీటా కింద రిలీజ్ అయింది. జస్ట్ 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది. మరొక వారంలో ఇది పబ్లిక్ బీటా కింద కూడా మార్కెట్లోకి వస్తుంది. మన ఇండియాలో కూడా త్వరలో ఇది ముందు డెవలపర్స్ బీటా కింద, తర్వాత పబ్లిక్ బీటాగా కూడా మన ఇండియాలో కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 17.4లో ఏమి కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా యాపిల్ ఐఫోన్లో మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా యాపిల్ యొక్క యాప్ స్టోర్లోంచే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు 17.4లో ఆ సాంప్రదాయాన్ని మార్చి థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి కూడా యాప్స్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మనకి యాపిల్ అందిస్తుంది తన iOS 17.4 అప్డేట్ ద్వారా. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చెప్పాలి. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే సిరి ఫంక్షనాలిటీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కొన్ని లాంగ్వేజెస్ని యాడ్ చేశారనమాట. అలాగే యాడ్ లాంగ్వేజెస్ అనేటువంటి బటన్ కూడా ఈ సిరి అండ్ సెర్చ్లో రీడ్ మెసేజెస్ ఆప్షన్స్లో యాడ్ చేయడం జరిగింది. మనం మరిన్ని లాంగ్వేజెస్ని సిరికి యాడ్ చేసుకుని సిరిని వాడుకోవడానికి వీలవుతుంది. మూడవ మార్పు ఏంటంటే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్లో మనం స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఆప్షన్ మనం ఆన్ చేసుకుంటాం కదా, అక్కడే కూడా ఆల్వేస్ డిలే అనేటువంటి ఒక ఆప్షన్ని మనకి యాడ్ చేశారనమాట. ఈ 17.3లో వచ్చినటువంటి ఈ కొత్త ఫీచర్ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ గురించి వివరాలని మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్లో నేను మీకు ఒక వీడియో చేసి ఇచ్చాను, దాన్ని చూడండి. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. మనం నాన్ ట్రస్టెడ్ లొకేషన్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏదైనా సెక్యూరిటీ పరమైనటువంటి చేంజెస్ చేసినప్పుడు 1 hour డిలే అనేది మన ఆప్షన్ అడుగుతుంది. డిలే మోడ్ ఆన్ చేయమంటావా వద్దా అని. కానీ ఇప్పుడు ఆల్వేస్ ఆన్ డిలే మోడ్ అని చెప్పేసి మనం నాన్ ట్రస్టెడ్ లొకేషన్స్లోకి వెళ్ళి మార్పులు చేసినప్పుడు 1 hour డిలే ఖచ్చితంగా తీసుకునే విధంగా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. 4వ మార్పుగా ఈ యాపిల్ మ్యూజిక్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఆ యాప్లో ఇప్పటిదాకా మనకి బాటమ్ మెనూ బార్లో లిజన్ నౌ అనే ఉండే బటన్ బదులు హోమ్ బటన్ కింద దాన్ని మార్చడం జరిగింది. ఈ 4 మార్పులు మనకి iOS 17.4లో మనం చూస్తాం. అదే యూరోపియన్ కమ్యూనిటీలో ముందుగా ఈ థర్డ్ పార్టీ యాప్ సపోర్ట్ని మనకి అందించడం జరిగింది. మరి అదే ఆప్షన్ని మనకు కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో కూడా అందిస్తారా, లేదంటే అక్కడికి ముందు ప్రయోగాత్మకంగా పెట్టి తర్వాత మన iOS 18లో దీన్ని మనకిస్తారా అనేటువంటిది వేచి చూడాలి. iOS 17.4కి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.